హాయ్ ఎవ్రీవన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం 5 ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. ఇవాళ సిక్స్త్ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. సో, సిక్స్త్ ప్రోగ్రామ్ ఏంటంటే, కీబోర్డ్ ద్వారా ఇచ్చిన 2 వాల్యూస్‌ని మనం యాడ్ చేయాలి. సో, పీ6 అని ఒక ఫైల్ తీసుకొని, దాంట్లో ఫస్ట్ మనం ఏ వాల్యూ అయినా కీబోర్డ్ ద్వారా తీసుకోవాలి అంటే, ఇన్‌పుట్ ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలి. సో, ఇన్‌పుట్ ఫంక్షన్‌ని కాల్ చేశాను. దానికి ఏదైనా ఒక్క వాల్యూని మనం పాస్ చేయగలం. సో, దాన్నది ప్రింట్ చేసిద్ది. ఆ వాల్యూ ఏంటి అంటే, ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. ఎంటర్ ఎనీ ఇంట్ వాల్యూ అని. సో, ఇప్పుడు ఎంటర్ ఎనీ ఇంట్ వాల్యూ అని కన్సోల్ మానిటర్‌లో ప్రింట్ అయ్యి, దాని తర్వాత ఇన్‌పుట్ ఫంక్షన్ అక్కడ వెయిట్ చేసిద్ది కదా! మనం ఏమైనా వాల్యూ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయంగానే, సో, ఆ వాల్యూని తీసుకొని స్ట్రింగ్ కింద రిటర్న్ చేసిద్ది. మరి స్ట్రింగ్ కింద రిటర్న్ చేస్తే ఇంటీజర్‌గా యాడ్ చేయడం కుదరదు కదా! సో, దాన్ని యాడ్ చేయాలంటే లైక్ ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో, కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఇంట్ ఫంక్షన్ వాడదాం. గుర్తుంది కదా! వి డిడ్ ఇన్ ప్రోగ్రామ్ 4 ఆర్ 5 చేసాము. 3, 4, 5లో ఏదో ప్రోగ్రామ్‌లో వి డిడ్ ఇంట్ ఫంక్షన్ ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడానికి ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. సో, ఇక్కడ సేమ్ ప్రాసెస్ వి ఆర్ గోయింగ్ టు ఫాలో. ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాము. సో దట్ స్ట్రింగ్ ఏమో ఇంటీజర్ కింద కన్వర్ట్ అయ్యింది. దాన్ని నేనిప్పుడు ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కాబట్టి ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశా. సో, మళ్ళీ నెక్స్ట్ అదే ఫాలో అవ్వాలి. బికి వాల్యూ కూడా అసైన్ చెయ్యాలి కీబోర్డ్ ద్వారా. సో, అది చేయడానికి ఏం చేద్దామంటే కంట్రోల్-సి కాపీ చేశాను అండ్ ఎంటర్. సో, ఇప్పుడు సేమ్ అదే పేస్ట్ చేస్తా. ఎంటర్ ఎనీ ఇంట్ వాల్యూ అనే ఉండనిద్దాం. కాకపోతే ఆ వాల్యూ ఎళ్లి బికి అసైన్ అయ్యిద్దిప్పుడు. సో, ఫస్ట్ టైమ్ రన్ అయినప్పుడు వాల్యూ స్ట్రింగ్ కింద ఇస్తాం స్ట్రింగ్ కింద మనం ఇంటీజర్ ఇచ్చినా స్ట్రింగ్ కిందే అది ఇన్‌పుట్ ఫంక్షన్ రిటర్న్ చేసిద్ది కాబట్టి, దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి ఇస్తే, ఆ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఏకి అసైన్ చేస్తుంది. సేమ్ ప్రాసెస్ బికి అసైన్ చేసినప్పుడు కూడా జరుగుతుంది. మనం ఇచ్చిన వాల్యూని స్ట్రింగ్‌గా తీసుకుంటే, దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి, దాన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి ఇచ్చి, దాన్ని బికి అసైన్ చేస్తున్నాం కదా! సో, ఇప్పుడు ఈ రెండిటి వాల్యూస్‌ని మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి మనం అర్థమెటిక్ ఆపరేటర్ వాడతాము అని చెప్పాను. థట్ ఈస్ ప్లస్ సింబల్. ఏ ప్లస్ బి. సో, ఏలో ఉన్న వాల్యూ సంథింగ్, బిలో ఉన్న వాల్యూ ఇంకోటేదో. ఆ రెండిటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూని యూ కెన్ డైరెక్ట్‌లీ ప్రింట్ ఇట్ ఆర్ ఏదైనా వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తానన్నా నో ప్రాబ్లమ్, నో ఇష్యూస్. సో, దాన్ని నేను సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని, తర్వాత దాన్ని ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. సో, డబుల్ కొటేషన్స్‌లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సి కోలన్ అని ఇస్తున్నాం. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సి ప్రింట్ చేయాలి. సిలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏం జరిగిద్దో మీకు అర్థమై ఉండాలి. సో, ఏలో ఉన్న వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుందాం. బిలో 20 ఉందనుకుందాం. 10, 20 యాడ్ చేస్తే 30 సికి ఇక్కడ ఈ స్టేట్మెంట్‌లో అసైన్ అవుతుంది. అసైన్ అయిన వాల్యూని మనం నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో, లెట్స్ సీ ద అవుట్‌పుట్. ఎంటర్ ఎనీ ఇంట్ వాల్యూ అంటే ఫస్ట్ ఇన్‌పుట్ ఫంక్షన్ కాల్ అయ్యింది. సో, అక్కడ ఇన్‌పుట్ ఫంక్షన్ వెయిట్ చేస్తుంది కాబట్టి కర్సర్ దగ్గర మనం దానికి 120 అనే వాల్యూ ఇచ్చాను. ఎంటర్ ప్రెస్ చేయంగానే ఆ వాల్యూని తీసుకుంటది. ఇన్‌పుట్ ఫంక్షన్ ఆ వాల్యూని తీసుకొని స్ట్రింగ్‌గా తీసుకుంటది. స్ట్రింగ్‌గా రిటర్న్ చేసిద్ది. దాన్ని ఇంట్‌కి ఇచ్చేసాం కదా! దాన్ని ఇంట్ ఫంక్షన్‌కి ఇవ్వంగానే ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి ఏకి అసైన్ చేస్తుంది. సో, ఏలో ఇప్పుడు 120 ఉంది. సేమ్ ప్రాసెస్ బికి జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బిలో 80 ఇచ్చామనుకోండి. సారీ 80 ఇచ్చామనుకోండి. సో, బిలో సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఇంటీజర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ 80 బిలో స్టోర్ అయిద్ది. ఎంటర్ ప్రెస్ చేయంగానే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి సికి
సో యాహ్! ఇక్కడ ఏ ప్లస్ బి మనం 80 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయంగానే ఏ ప్లస్ బి రన్ అయ్యి దా ఏ ప్లస్ బి వాల్యూ అసైన్‌మెంట్ ఆపరేటర్ తీసుకొని దాన్ని సికి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో ప్రింట్ సి అన్నాం కాబట్టి సిలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. దట్ ఈస్ 200. 120 + 80 200 కదా! సో, ఆ 2 యాడ్ అయిన వాల్యూ 200 ప్రింట్ అయింది. సో, దట్స్ ద ఎగ్జాంపుల్ ఆన్ adding two values taken from the keyboard. Thank you.